ఇవాళ మనం బొమ్మిడాయల పులుసు చూద్దామా? చూడండి కర్రీ అయిపోతే ఎంత మంచిగా ఉందో కదా! ఇంత మంచిగా చేసుకోవాలంటే మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి కదా! ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకొని చేసామంటే సూపర్‌గా ఉంటుంది కదా! చూద్దాము ఇవాళ మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇవి బొమ్మిడాయలండి. నేను నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి కాస్ట్ 300 పడుతుంది పర్ కేజీ. మేము ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాము. ఇవి కొర్రమీనండి. కొర్రమీను మీకు ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు వీడియోలో చూపించేస్తున్నాను కదా! చూడండి ఎలా ఉన్నాయో. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి తినడానికి నేను కట్ చేసుకున్నాను. కానీ చేపలు తేవడం వల్ల చేపల కర్రీలోకి ఉపయోగపడతాయని అటు పెట్టేస్తున్నాను. దోసకాయ, మామిడికాయ 2. ఇవి 300 పర్ కేజీ. అయితే వాటిని క్లీన్ చేయడానికి 100 రూపీస్ తీసుకుంటున్నారంటండి. మామూలుగా అయితే మనం ఏ చేప తీసుకున్నా కానీ కేజీకి 20 నుంచి 50 దాకా తీసుకుంటారు మ్యాక్సిమం. కానీ ఈ చేపలంటే 100 రూపీస్ అంట క్లీన్ చేయడానికి. అంటే చూడండి ఎంత కష్టంగా ఉంటాయో ఇవి చేయడము. నేను బొమ్మిడాయలను తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండుతానండి. ఎందుకంటే చేపలు కొంచెం స్టిఫ్గా ఉంటాయి కర్రీలో వేసినప్పుడు. చూసారా ఎన్ని స్పూన్లు ఉన్నా కానీ మన చేతిని మించిది ఉండదండి. నువ్వు స్పూన్తో వేసుకునే దానికన్నా కూడా మన చేతితో వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి కొలతలు అనేవి. అందుకోసమే నేను స్పూన్ యూజ్ చేసినా కూడా చేతితోనే వాడుతానండి ఎక్కువ. వీటిని ఇలా బాగా మనం నిమ్మరసం వేసేసుకొని ఉప్పు పసుపుతోటి మంచిగా కలిపి పెట్టేసుకున్నామంటే మనకి బాగా మ్యాగ్నెట్ అయిపోతాయి. నేను దాన్ని వరకే చేశాను. మామూలుగా కొర్రమీనులు వాటిని ఏంటంటే డైరెక్ట్గానే వేసేస్తానండి. మనం అంతలోపల ఏంటంటే కొంచెం పౌడర్ చేసి పెట్టుకుందాము. మెంతులు, ఆవాలు చిన్న మంట పెట్టుకొని దాని మీద వేయించుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇవి దంచుకొని ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుందండి. పొడులు దంచి పెట్టుకొని చేసుకునే కన్నా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. మనం బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. అది కాక ఇది కొంచెం ఫ్లాట్గా ఉంటుందండి గిన్నె. అందువల్ల ఏంటంటే మనం కొంచెం ఆయిల్ వేసినా కానీ ఎక్కువ అనిపిస్తుంది. మనం బొమ్మిడాయిలు ఇగురు చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ మాత్రమే నేను కట్ చేసి వేస్తాను. చూద్దాం అసలు ఎలా చేస్తాను ఏంటనేది. తిరగమాతలో మనం కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేస్తానండి. ఆవాలు కూడా ఏంటంటే చిటపటలాడిచ్చేసి మనం కరివేపాకు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అదిగాక కరివేపాకు మన చెట్టుది వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా! చాలా బాగుంటుందండి. మనం దీంట్లో వేసుకుందాం. స్మెల్ చాలా బాగుంటుంది. స్మెల్ అంటే గుర్తొస్తుందండి, మనం ఏదైనా ఐటము తినాలి అన్నప్పుడు మంచి స్మెల్ వస్తే అది టేస్ట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ స్మెల్ని చూసి కూడా ఒక్కోసారి తినేస్తాం కదా. మీకు ఎప్పుడైనా అలాంటి ఇది వచ్చుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. నేను మామూలుగా చేపల కూరలో పచ్చిమిరపకాయలు వేయను, కానీ బొమ్మిడాయిల్లో ఏంటంటే కొంచెం చేపలు కర్రీ అయినా కానీ కరివేపాకుతో పాటు మనం పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. కరివేపాకు, పచ్చిమిర్చి బాగా వేపేసుకొని తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకుందామా. ఆనియన్స్ కూడా కొంచెం సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం ఏంటంటే బొమ్మిడాయల పులుసు ఒక 2-3 రోజులు ఉంటుంది, కానీ ఫ్రెష్గా తింటే టేస్ట్ ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను మొన్న కోలాటంకి వెళ్ళానని చెప్పాను కదా మీకు. నా వీడియోస్లో ఆల్మోస్ట్ చాలా వీడియోస్ పెట్టున్నాను నేను, కోలాటం వీడియోస్. అది వేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఊరు వాళ్ళు అడిగారండి, మీరు తిరుపతిలో వేశారు కదా అని చెప్పి. నాకైతే షాక్ అండి, అంతమందిలో ఎలా గుర్తుపట్టి వీళ్ళు అడుగుతున్నారా అని చెప్పేసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. మా గ్రూప్ వాళ్ళు కూడా నువ్వు అప్పుడు ఎలా రెడీ అయ్యావో ఇప్పుడు కూడా అలానే రెడీ అయ్యావు, నీ బొట్టును చూస్తే ఎవరైనా చెప్పేస్తారు అని అన్నారు. అలా ఎవరైనా మన గురించి మాట్లాడితే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. సరే మనం ఇప్పుడు చేపల కూర చూద్దామా. నేను ఏంటంటే టమాటాస్ని మిక్సీలో వేసుకున్నానండి. కొంచెం ఇగురు అనేది బాగుంటుంది. టమాటాలు కట్ చేసి ముక్కలుగా వేసుకునే దానికన్నా కూడా
పులుసుకైతే మనం టమాటాలు వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. కానీ ఇగురికి ఏంటంటే కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకున్నామంటే మనకి ముక్కలు తగలకుండా కొంచెం గ్రేవీ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. దీన్ని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత పసుపు, కొంచెం టమాటా మగ్గడానికి ఉప్పు వేయట్లేదండి నేను, ఎందుకంటే చింతపండు రసంలో చింతపండు తొందరగా మెదగాలి అనుకుంటే మనం ఉప్పేసుకొని పిసికామంటే తొందరగా జ్యూస్ వచ్చేస్తుందండి. అంటే మనం ముందుగా నానబెట్టుకోలేదనుకోండి చింతపండుని, దాంట్లో మనం ఉప్పు వేసుకొని పిసికామంటే మనకి తొందరగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. లేదా మామూలుగా పిసికితే చాలాసేపు పడుతుంది కదా. ఇలాంటి చిట్కాలు మధ్య మధ్యలో అయితేనే బాగొస్తాయండి. విడివిడిగా చెప్పినా కానీ అసలు గుర్తుండవు కదా. మనం వంట చేసేటప్పుడు ఇలాంటి చిట్కాలు తెలుసుకుంటూ ఉన్నామంటే మనకి వంట చాలా ఈజీగా అయిపోతుందండి. నేను మామూలుగా ఇంత ప్రాసెసిబుల్గా అసలు ఎప్పుడూ కర్రీ చేయను. నేను ఈ వీడియోలు తీస్తుండడం వల్ల ప్రాసెసిబుల్గా అవుతుంది. మామూలుగా అయితే పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని చేసేస్తాను త్వరగా. అంటే ఇప్పుడు ఆనియన్స్, టమాటాలు నేను కర్రీ చేసుకునేటప్పుడు మాత్రమే కట్ చేసుకుంటానండి. కానీ వీడియోస్కి ఏంటంటే ముందుగా కట్ చేసి పెట్టుకొని మీకు చెప్తూ చేయాల్సి వస్తుంది. ఇది కొంచెం మగ్గిందనుకోండి, తర్వాత కారం వేసేస్తున్నాను. కారం కూడా చేపల కూరలో బాగానే పడుతుందండి. ఇది కారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నేను బొమ్మిడాయ పులుసుతోటి, బొమ్మిడాయల ఇగురుతో పాటు కొరమేను పులుసు కూడా చేసేస్తున్నాను. ఒకేసారి 2 అయిపోతాయి కదా అని చెప్పేసి. చెప్పాను కదా, నేను ఒక్కొక్కటి చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అంటే నేను ఇప్పుడు పని చేస్తూ ఉన్నానంటే ఖాళీగా ఉండనండి. అక్కడ ఇంకా సర్దడం కానీ, వాటర్ పట్టడం కానీ, క్లీన్ చేసుకోవడం కానీ ఏదో చేస్తూ ఉంటాను. ఇప్పుడు దీంట్లో వేసేసాను, అది అయిపోయే వరకు అక్కడే వెయిట్ చేయాలంటే నాకు ఎందుకో నచ్చదు అస్సలకి. అది అయిపోయే లోపల నేను ఇంకో పని చేసుకుంటూ ఉంటాను. నాకు అలా చేయబట్టే క్యారేజెస్ అవి కూడా ఉదయాన్నే త్వరగా అయిపోతాయి. మామూలుగా అందరూ 4కి 5కి లేచి చేస్తారు అని చెప్పి మా హస్బెండ్ కూడా అంటూ ఉంటాడు. నేను మాత్రం లేవనండి, 6కి. లేదా ఏదైనా వర్క్ ఎక్కువ ఉంటే 5:30కి అలా లేస్తాను. వర్కౌట్స్ ఏదైనా ఎక్సర్సైజులు అలా యోగా కానీ చేసుకోవాలనుకుంటే మాత్రమే 5కి అలా లేస్తాను. లేదంటే ఎప్పుడు నేను 6కే లేస్తాను. 6కి లేచి 7 కల్లా వంట అయిపించేస్తానండి. మా పక్కన వాళ్ళు కూడా అదే అంటారు, ఇవి ఇప్పుడు లేసి అప్పుడే ఎలా వంట చేసేసావు అని. ఇలా ఒక పని తర్వాత ఒకటి చేసేసుకుంటూ ఉంటే మనకి త్వరగా పనులు అయిపోతాయండి. నేను జ్యూస్, చింతపండు రసం తీసి పెట్టేసుకున్నాను ముందుగానే. చెప్పాను కదా, ఉప్పేసి చింతపండుని బాగా కలుపుకున్నాము అంటే మనకి జ్యూస్ త్వరగా వచ్చేస్తుంది. నేను ఎగురు కాబట్టి ఎక్కువ జ్యూస్ పోయట్లేదండి, అంటే చిక్కగా ఉండేది మాత్రమే పోసుకుంటున్నాను. మిగతాది వచ్చి నేను కొరమేను సూప్లో వేసేసాను మొత్తం జ్యూస్ని. దీన్ని కొంచెం బాగా ఆవిరి పట్టిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు కానీ, దోసకాయ ముక్కలు కానీ వేసుకున్నామంటే మనకి కర్రీ చాలా బాగుంటుంది. నేను దీంట్లో అయితే దోసకాయ ముక్కలు కూడా వేయట్లేదండి. ఇవాళ ఓన్లీ చేపల పులుసు మాత్రమే చేయాలనుకుంటున్నాను. అందుకోసమే మామిడికాయ ముక్కలు మాత్రమే వేస్తున్నాను. బొమ్మిడాయల ఇగురులో మనం దోసకాయ ముక్కలు వేసుకున్నాం కానీ చాలా బాగుంటుందండి. కట్ చేశాను కానీ ఎందుకో తినాలనిపించింది, అందుకోసం అని చెప్పేసి నేను వేయట్లేదు. దోసకాయ ముక్కల్ని మనం చేపల పులుసులో వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. నాకు తెలిసి చాలా వరకు వెజిటేబుల్స్ మనం చేపల కూరలో వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బొమ్మిడాయల్ని వేస్తుంటే ఎంత బాగుందో కదా. నాకైతే కలర్ఫుల్గా అనిపిస్తుందండి. సరే, ఇవి జాగ్రత్తగా వేయండి. ముళ్ళు ఏంటంటే పైన వచ్చే ముళ్ళు కొంచెం రఫ్గా ఉన్నాయండి, కానీ తినేటప్పుడు మాత్రం ఏం లేవండి, శుభ్రంగా తినేసాము. ఒక ముళ్ళు కూడా బయటికి తీయబడలేదు అసలు. మామూలుగా మనకి ఇసుక పురుగుల్లో చూడడానికి 2 ఒకేలాగా ఉన్నాయి కదా. ఇసుక పురుగుల్లో మనం మధ్యలో ముళ్ళుని తీసేస్తాం కదా. అంత లోపల మా నాన్నగారు కూడా వచ్చారండి. నేను చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది అని చెప్తున్నారు. దానికి ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది. నేను దాన్ని మూత పెట్టేసుకొని కొరమేనులు కూడా సూప్ చేస్తున్నానని చెప్పాను కదా. కొరమేను కూడా పులుసు బాగా తెరులుతుందండి. దాంట్లో మనం కొరమేను ముక్కలు కూడా అన్నీ వేసేస్తున్నాను. ఉడికేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుందండి.
వేడి వేడిగా కొర్రమీను సూప్ కూడా రెడీ అయిపోతుంది. నేను ఆల్మోస్ట్ అన్నం ముందే వండి పెట్టేశానండి. ఈవినింగ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని మనం బాగా దాన్ని ఇట్లా గుడ్డ తీసుకొని కలిపెట్టుకోవాలండి. మామూలుగా మనం గంట పెట్టకూడదు. గంట పెడితే ఏంటంటే చేపలు ముక్కలుగా అయిపోతాయి అని అంటారు. ఇలా ఇదండి, నేను ఇంతకుముందు చూపించలేకపోయాను మీకు కొర్రమీను సూప్లో. ఇలా గుడ్డ పట్టుకొని మనం ఇలా అంటే మనకి చేపలన్నీ అడుగుకి వెళ్ళిపోతాయి, పులుసు పైకి వస్తుందండి. అప్పుడు ముక్క బాగా ఉడుకుతుంది. ముక్క బాగా ఉడికిందంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం గుప్పెడు కొత్తిమీర కానీ లాస్ట్లో వేసామంటే అండి స్మెల్ అద్దరిపోతుంది. అసలు స్మెల్ ఎంత బాగుంటే మనకి అంత మంచిగా తినాలనిపిస్తుందండి. ఇప్పుడు వంట మనం ఇంత కష్టపడి చేసుకుంటున్నాం కదా, ఎందుకు అది రుచిగా ఉంటేనే మనకి తినాలనిపిస్తుంది. ఒకవేళ రుచిగా లేదు అంటే మనకి తినాలనిపించదు కదా. అందుకోసమే మనం మంచిగా స్మెల్ ఉండేటట్లు చేసుకున్నామంటే, చూసారా లాస్ట్లో నిమ్మదబ్బ పిండుతున్నాను. ఇది ఎందుకు పిండుతున్నానంటే మీకు ఫస్ట్లోనే చెప్పాను, ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి. అంటే మనము ఎక్కువసేపు ఉడికిందంటే ఒక్కోసారి చాప ముక్కలు విడివిడిగా అయిపోతాయి కదా, అలా అవ్వకుండా ఉండడానికి మనం నిమ్మకాయ రసం పిండుకుంటాము. అంతేనండి. చూసారా వేడి వేడిగా మనకి కొర్రమీను ఇగురు రెడీ అయిపోయింది. కాదు కదా, కొర్రమీను పులుసు రెడీ అయిపోయింది. బొమ్మిడాయిల ఇగురు అది కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసుకుందాము. ఇప్పుడు మనకి ఏదైనా ఉప్పు ఏదైనా తగ్గింది అనుకుంటే ఈ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. బొమ్మిడాయిల ఇగురు ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి. ట్రెండింగ్ సురేఖ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి ట్రెండింగ్ సురేఖ. అందరికీ శుభోదయం.